వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గేట్ ఎలక్ట్రికల్ స్ట్రాటజీ వీడియో నిన్న చేసాం కదా. సో ఈరోజు ఇంకో వీడియో ఏంటంటే గేట్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి 60 మార్క్స్ ఎలా అచీవ్ చేయొచ్చు, హౌ టు గెట్ 60 మార్క్స్ ఇన్ గేట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. సో ఇక్కడ 60 మార్క్స్ వల్ల గేట్ ర్యాంక్ వస్తుందా అంటే డెఫినెట్లీ ఒక డీసెంట్ ర్యాంక్ వస్తుంది మీకు. అది ఎవ్రీ ఇయర్ పాసిబుల్ అంటే ఒక్కొక్కసారి లైక్ 2023 గేట్ లాంటి ఇయర్లో అయితే మేబీ 70 మార్క్స్ వచ్చినా సరే మంచి ర్యాంక్ రాకపోవచ్చు. కానీ నార్మల్గా అయితే 60 మార్క్స్ ఈజ్ అ వెరీ గుడ్ ఎఫెక్టివ్ కమాండబుల్ స్కోర్ ఆర్ మార్క్స్ ఇన్ యువర్ గేట్ ఎగ్జామినేషన్. సో ఈ స్ట్రాటజీ అందరూ ఇదే ఫాలో అవ్వాలని నేను చెప్పను. నేను కోర్ టీంలో అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్కి, పవర్ సిస్టమ్స్కి, పవర్ ఎలక్ట్రానిక్స్కి, మెజర్మెంట్స్కి ఆ ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ప్రతి సబ్జెక్ట్కి టాపిక్స్ కూడా నేను తీసుకొచ్చాను మీకోసం, ఇంపార్టెంట్ టాపిక్స్ టు లెర్న్ అని. ఆ టాపిక్స్ కూడా మీకు చెప్తాను. సో 60 మార్క్స్కి ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. అది కొన్ని కేసులో మీరు ఫుల్లెస్ట్ ప్రిపరేషన్ చేయాలని అనుకున్నప్పుడు ఆ 60 మార్క్స్ అనేది సరిపోవు. ఆ ప్రిపరేషన్ అలా సరిపోదు. కానీ నేను 60 కంపల్సరీ తెచ్చుకోవాలి నాకు. అది కొంతమంది ఏంటంటే ఇయర్ 60 తెచ్చుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తాను సార్, లేదా నాకు 60 వస్తే నా రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుంది సార్ అనుకున్న వాళ్ళకి ఈ వీడియో 100% హెల్ప్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. వీడియో కూడా ఎక్కువసేపు ఏమి ఉండదు, 10 నిమిషాలు 15 నిమిషాల్లో మనం ఖతం చేద్దాం. ఎందుకంటే ఈరోజు నేను ఇది 9th వీడియో ఏమో, చాలా వీడియోస్ చేశాను. సో 9th వీడియో అంటే అదే ఆఫ్లైన్ క్లాస్ కాకుండా ఇది ఒక 3వ వీడియో అనుకోవచ్చు. యా, ఇప్పుడు చూడండి, అండర్స్టాండ్ యువర్ సిలబస్ అండ్ వెయిటేజ్. ఇది ఫస్ట్ స్టెప్ కదా. మనం గేట్లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకి సిలబస్ తెలియాలి. సిలబస్ తెలియకుండా ఎవరు గేట్ ప్రిపేర్ అవుతున్నారని నేను అనుకోను. బట్ అప్పుడప్పుడు నాకు స్టూడెంట్స్, సార్ గేట్ ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటే పంపించండి సార్ అని అడుగుతూ ఉంటారు. అది గూగుల్లో కొడితే వస్తుంది కదమ్మా అంట. బట్ స్టిల్ ఎనీవే, ఏమీ తెలియని ఇన్నోసెన్స్తో అడిగి ఉండొచ్చు. తప్పే ఉంది, తెలియదు అడగడం కూడా మంచి పద్ధతే కదా. ఐ టేక్ ఇట్ ఇన్ పాజిటివ్లీ ఓన్లీ. సో చూడండి, ఇప్పుడు మన గేట్లో 2 సబ్జెక్ట్స్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా అసలు కాంప్రమైజ్ కాకుండా చదవాల్సినవి ఏంటంటే మ్యాథ్స్, యాప్టిట్యూడ్. ఇందు నుంచి 30 మార్క్స్ వస్తాయి, అంటే 28. సో ఇందులోనే మీరు ఒక 20 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. హ్యాపీగా క్వాలిఫై చేసేసేది నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే నెట్వర్క్ అనాలిసిస్. మీరు మెషిన్స్ అర్థం చేసుకోవాలన్నా, పవర్ ఎలక్ట్రానిక్స్ చేసుకోవాలన్నా, పవర్ సిస్టమ్స్ ఏదైనా సరే నెట్వర్క్స్ రాకుండా ఏం చేయలేరు. కాబట్టి నెట్వర్క్స్లో మీరు 100% ఎఫర్ట్ ఇవ్వండి. నెట్వర్క్స్లో థియరమ్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈజీగా అర్థం చేసుకుంటారు. ట్రాన్సియంట్స్, ఏసీ అనాలిసిస్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే సక్సెస్. నెట్వర్క్స్లో మెయిన్లీ 3 ఫేజ్ సర్క్యూట్స్లో ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది, ఎక్సెప్ట్ 1-2 ఇయర్స్. కాంప్లెక్స్ పవర్ క్యాలిక్యులేషన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ కపుల్డ్ సర్క్యూట్స్, ఇవన్నీ బాగా ఎవరు చెప్తారో చూడండి. నెట్వర్క్స్ అండ్ డిజిటల్ మీరు నా దగ్గర చదివితే నేను ఆల్వేస్ ఎప్పుడు ఒకటే చెప్తాను, ఐ ట్రై టు గివ్ యూ సెంట్%. సో మీరు సెంట్ స్కోర్ చేయగలిగిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే గేట్లో అది నెట్వర్క్ అనాలిసిస్. లాస్ట్ ఇయర్ 13 మార్క్స్ వచ్చినాయి. 13కి 13 కూడా మన నోట్స్ నుంచి చాలా వరకు వచ్చినాయి. నేను కొన్ని క్వశ్చన్స్ అయితే ఎగ్జాక్ట్ మోడల్స్ కూడా వచ్చినాయి. నేను టెస్ట్ సిరీస్ ఒకటి ఇచ్చాను. ఆ టెస్ట్ సిరీస్లో ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ కూడా వచ్చింది. సో దట్ మచ్ ఎక్స్పర్టైజ్డ్ ఐ యామ్ ఫర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. నేను ఎప్పుడు ఈ అన్ని సబ్జెక్ట్స్కి నా స్ట్రాటజీ చెప్పను. నేను ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో వాళ్ళతో మాట్లాడి చెప్తాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ఎక్స్పెక్టైజేషన్. డిజిటల్లో మీకు డిజిటల్ అంత హై వెయిటేజ్ సబ్జెక్ట్ అయితే కాదు. ఒక 4-6 మార్క్స్ వస్తాయి. ఎప్పుడు 4లోనే ఆగిపోతుంది. ఎన్లాగ్ కూడా అంతే. సో ఎన్లాగ్లో అట్లీస్ట్ ఆప్ యాంప్స్, డయోడ్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా నెట్వర్క్స్ వస్తే చేసేయచ్చు. అంతవరకు అన్నా ప్రిపేర్ అవ్వండి. కుదిరితే డిజిటల్ అయితే కాంప్రమైజ్ కాకండి. మొన్న 3-4 చాప్టర్లు ఏంటి, మన కాంబినేషన్, సీక్వెన్షియల్, డేటా కన్వర్టర్స్ 3 సరిగ్గా చదవండి. డిజిటల్ సెంట్ స్కోర్ చేస్తారు మీరు. సెంట్ అంటే ఎన్ని మార్క్స్ ఇస్తే అన్ని స్కోర్ చేస్తారు, అందులో డౌటే లేదు. కంట్రోల్ సిస్టమ్స్కి వచ్చేసరికి ఇది మీకు మంచి సబ్జెక్టు. కంట్రోలర్స్ కానీ, రూట్ లాకర్స్ కానీ, స్టేట్ స్పేస్ అనాలిసిస్ కానీ కాన్సెప్చువల్లీ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఇందులో కూడా మీరు కాంప్రమైజ్ కాకండి, ఫుల్ ప్రిపేర్ అవ్వండి. 10 మార్క్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కూడా మీకు ఒక 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సిగ్నల్స్ అనేది ఎలక్ట్రికల్ వాళ్ళు కొంచెం టఫ్ ఫీల్ అవుతారు, ఫీల్ కాకండి. మ్యాథ్స్ లాగే ప్రిపేర్ అవ్వండి. హెచ్పిహెచ్ఎస్యు బుక్ ప్రిపేర్ అవ్వండి, శ్యామ్ సిరీస్ వాళ్ళది. దాంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓపెన్ హెమ్లోంచి చేసింది ఆ బుక్ కూడా. అలాంటి ఆ బుక్ తీసుకుని అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేయండి. ఫస్ట్ థియరీ ఇస్తారు, క్వశ్చన్స్ దాని నుంచే మీరు మాక్సిమం ప్రిపరేషన్ అయిపోతుంది. అన్ని ట్రాన్స్ఫార్మ్కి ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోండి. మీకు 50% ఆఫ్ సిగ్నల్స్ అయిపోతుంది. 4 ఇయర్ సిరీస్ చూసో, స్టార్టింగ్ సిగ్నల్ ప్రాపర్టీస్ చూసో కన్ఫ్యూజింగ్గా భయపడి సిగ్నల్స్ని వదిలేకండి. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మ్యాథ్స్ లాగే ఇది కూడా. అండ్ ఇప్పుడు మీరు తర్వాత 4 ఇయర్ సిరీస్ పవర్ ఎలక్ట్రానిక్స్లో ఎక్కడైనా సరే 4 ఇయర్ సిరీస్ వేయాలన్నా సరే సిగ్నల్స్ బాగా హెల్ప్ అవుతుంది మీకు. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ నుంచి చూడండి, ఇక్కడికే మీకు ఈ 4 సబ్జెక్టులు, ఈ సబ్జెక్ట్స్ కలిపి ఒక 60 మార్కులు ఖచ్చితంగా వస్తాయి గేట్ నుంచి. దీని నుంచి 40, దీని నుంచి 28 అనుకుంటే 65 మార్కులు వస్తాయి.
ఈ 65 నుంచి మీరు ఒక 50 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేసేలాగా మీ ప్రిపరేషన్ ఉండాలి. అందుకే ఈ 6 సబ్జెక్టుల నుంచి కొంచెం కూడా ఏది వదలొద్దు. ఖచ్చితంగా చదవండి. మేబీ ఎనలాగ్ టఫ్ అనిపిస్తే కొన్ని వదిలేయండి. మాస్ఫెట్ ఫార్ములాస్ కానీ, ఆప్ యాంప్ కానీ, డయోడ్ సర్క్యూట్స్ కానీ అవైతే ఏం వదలకండి. ట్రాన్సిస్టర్ స్మాల్ సిగ్నల్ ఈక్వలెంట్ కానీ ఇవైతే అసలు వదలకండి. మిగతావి మేబీ మీకు ఇబ్బందిగా అనిపిస్తే కొన్ని మోడల్స్ వదిలేయండి. ఎందుకంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్, దాని నుంచి వచ్చే మార్క్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు మీకు మీ వెయిటేజ్‌కి. ఆప్ యాంప్ నుంచి క్వెషన్ లేకుండా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎలక్ట్రికల్ అనలాగ్ సర్క్యూట్స్ నుంచి పేపర్ లేదు. ఇంకా పోతే ఈఎంఎఫ్‌టి. దీంట్లో మీరు కొంచెం లైట్‌గానే చదువుకోండి. ట్రాన్స్మిషన్ లైన్స్, వేవ్ గైడ్స్ బాగా చూసుకొని మిగతా మాక్స్‌వెల్ ఈక్వేషన్స్ అవి మీకు యాక్చువల్‌గా ఈఎంఎఫ్‌టి మెషిన్స్‌లో కూడా పనిచేస్తుంది. ఆ ఈఎం థియరీ అనేది బాగా తెలుసుకోవడం మంచిదే. ఇంటర్ రిలేటెడ్ సబ్జెక్ట్. ఓకే. ఈఎంఎఫ్‌టి టఫ్‌గా ఫీల్ అవుతే అట్లీస్ట్ వెక్టర్స్ బాగా నేర్చుకోవాలి. మీరు నేర్చుకుంటే స్టార్టింగ్ కాన్ఫిడెన్స్ వస్తే ఏ సబ్జెక్ట్ అయినా బాగా నేర్చుకోగలుగుతారు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. బట్ ఇందులోంచి కూడా ఇది ఈస్ నాట్ ఏ హై వెయిటేజ్ సబ్జెక్ట్ ఫర్ యూ. బట్ ఇవి మాత్రం మిస్ చేయకండి. ఇందులోంచి ఏమీ వదలకండి. ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఈసీ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్‌కి కామన్ కాబట్టి మీరు 3 బ్రాంచ్‌ల యొక్క పీవైక్యూస్ ఖచ్చితంగా చేసి ఉండాలి. అండ్ ఆల్సో ఈఎస్సీ పీవైక్యూస్ కూడా చేస్తేనే మీరు 50 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. ఓకే. మీరు ఫుల్‌కి ప్రిపేర్ అవ్వండి. 50 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇలా వచ్చిన వాళ్ళే చాలా ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే కోర్ వదిలేసి కూడా ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోర్‌నే ప్రేమిస్తాం. కోరే మన ఎలక్ట్రికల్ అనుకుంటాం. అంటే కోర్ చదివితేనే మీరు టాప్ ర్యాంకర్ అవుతారు. అందులో డౌట్ ఏం లేదు. కానీ మీరు ఒక డీసెంట్ ర్యాంక్ అయితే ఇవి చదువుకున్నా సరే ఒక మంచి స్కోర్ వస్తది. ఆ తర్వాత వీటిల నుంచి ఏం చేయాలనేది ఈ 4 సబ్జెక్ట్స్‌కి 1 బై 1 మెజర్మెంట్స్ అంత స్కోరింగ్‌గా ఈ మధ్యన ఏమి ఇవ్వట్లేదు. హార్డ్లీ 2 క్వెషన్స్ ఇస్తున్నాడు. బట్ మెజర్మెంట్స్ నెట్వర్క్స్ వస్తే ఈజీగా చేయొచ్చు మీరు. అర్థమయ్యే సబ్జెక్టే, ఈజీ సబ్జెక్టే. దానికి బ్రిడ్జెస్ కానీ నెట్వర్క్స్ బాగా నేర్చుకోండి. మీకు 2, 3 సబ్జెక్ట్స్‌లో అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పవర్ సిస్టమ్స్ గురించి నేను చెప్తాను. పవర్ సిస్టమ్ అనాలిసిస్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మోర్ ఇంపార్టెంట్ గేట్‌కి ఈ 2. ఓకే. సో, ఒకవేళ ఈఎస్సీ రాస్తుంటే మీరు సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. కానీ నార్మల్ కేస్‌లో ఏంటంటే పీఎస్సీ అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోత్ ఆఫ్ దెమ్ యూ కాన్సంట్రేట్ మోర్ క్వెషన్స్ విల్ అపియర్ ఫ్రమ్ దిస్ పార్ట్. మొత్తం వదిలేసే సిట్యుయేషన్ వస్తే టైం లేకపోతే అట్లీస్ట్ ఈ 2 చదువుకోండి మంచిగా. ఈ 2 పార్ట్స్. అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ వన్ ఈజ్ 1 మినిట్. సో పవర్ ఎలక్ట్రానిక్స్లో పవర్ సెమీకండక్టర్ అండ్ ఏ టు డి కన్వర్టర్స్ అంటే రెక్టిఫైర్స్లో డీసీ టు డీసీ కన్వర్టర్స్, డీసీ టు ఏసీ ఇన్వర్టర్స్ అండ్ ఏసీ టు ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ అండ్ సైక్లో కన్వర్టర్స్ ఇవి ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్ టాపిక్స్. అండ్ కమింగ్ టు దిస్ వన్ మెషిన్స్, ఇది సబ్జెక్టే వ్యాస్ట్. ఇందులో ఇంపార్టెంట్ చెప్పినా సరే వ్యాస్ట్గానే ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి మీకు. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ కానీ, ఆపరేషన్ ఆఫ్ ద ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ప్రాక్టికల్, పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్, టెస్టింగ్ అండ్ 3-phase ఆటో ట్రాన్స్ఫార్మర్. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అవుతున్నట్టు మీకు అనిపించవచ్చు. బట్ ఈ అంటే దట్ ఈస్ ఎ వ్యాస్ట్ సబ్జెక్ట్ అండ్ వెరీ ఫండమెంటల్ గుడ్ సబ్జెక్ట్ ఫర్ కోర్ ఎలక్ట్రికల్, రైట్? ఇవన్నీ చదవడం నేను ఇంకా కొంచెం స్ట్రాటజీ ఉంది చెప్తాను చూడండి. డీసీ మెషిన్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ డీసీ మెషిన్, ఆర్మేచర్ అండ్ కమ్యుటేషన్, కాన్సెప్ట్స్ ఆఫ్ డీసీ జనరేటర్ అండ్ డీసీ మోటార్స్, లాసెస్, ఎఫిషియన్సీ, టెస్టింగ్ ఆఫ్ ద డీసీ. ఇండక్షన్స్కి వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ అగైన్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్, పవర్ ఫ్లో ఈక్వేషన్స్ ఆఫ్ ద 3-phase ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో టార్క్ ఈక్వేషన్ అండ్ టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ కంట్రోల్ అండ్ స్టార్టర్స్, బ్రేకింగ్ అండ్ జనరేటింగ్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. లాస్ట్లీ సింక్రోనస్ మెషిన్స్కి వచ్చేసరికి బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సింక్రోనస్ జనరేటర్, అనాలిసిస్ ఆఫ్ సిలిండ్రికల్ రోటర్ alternator, characteristics and voltage regulation of alternator, parallel operation of alternator, basic concepts of synchronous motor, analysis of cylindrical rotor characteristics, cylindrical rotor synchronous motor, analysis of silent pole synchronous machine and single phase synchronous motor and special motors. ఇవి మీరు ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి. మెజర్మెంట్స్కి కూడా చూడండి, ప్రతి సబ్జెక్ట్కి నేను ఆ ఇండివిజువల్ టీచర్తో మాట్లాడి మీకు ఈ లిస్ట్ ఇస్తున్నాను. So you can see here characteristics and error analysis, deflecting systems, controlling and damping. ఇది ఏఈ ఎగ్జామ్స్ కూడా ఓకే. యామ్మీటర్, వోల్ట్మీటర్ మెజర్మెంట్స్, పవర్ మెజర్మెంట్, ఎనర్జీ మీటర్, పొటెన్షియోమీటర్, పవర్ ఫ్యాక్టర్, సిటీబీటీ, డిసిఏసి బ్రిడ్జెస్, సిఆర్ఓ, డిజిటల్ వోల్ట్మీటర్స్ అండ్ ఫండమెంటల్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్. బట్ ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ డేస్లో మెజర్మెంట్స్ నుంచి కొంచెం వెయిటేజ్ అనేది తగ్గింది. ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావట్లేదు. ఇప్పుడు నేను ఇవన్నీ టాపిక్స్ చెప్పాను కదా, మీరు ఏం చేస్తారంటే 60 మార్క్స్ కోసం మీరు నార్మల్గా 100 ప్రిపేర్ అయ్యి టాప్ ర్యాంక్ తెచ్చుకుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ.
మీ దగ్గర టైం లేకపోతే ఇక్కడ నుంచి ఒక 45 మార్క్స్ అయితే వస్తాయి. అంటే 45 మార్క్స్ అచీవ్ చేయగలరు. 60కి 5 మార్క్స్ ఇందులోంచి వస్తే మీకు 60 మార్క్స్ ఎగ్జామ్‌లో అపియర్ అయితే ఇందులో 45 మార్క్స్ ఈజీగా అచీవ్ చేస్తారు మీరు. మిగతా మార్క్స్ ఏవైతే ఉంటాయో 15 మార్క్స్ ఇందులోంచి తెచ్చుకోండి. ఇందులో నేను చెప్పిన టాపిక్స్‌లో ఒకవేళ అన్నీ చదవకపోతే కొన్ని టాపిక్స్ చదివినా 15, 20 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్‌లోని ఈజీ టాపిక్ ఉంటది. ఐడెంటిఫై చేసుకోండి. అందులోంచి ఫార్ములాస్ అన్నీ చదువుకోండి. ఒక 5 మార్కులు ప్రతి సబ్జెక్ట్ నుంచి. ఈ సబ్జెక్ట్ నుంచి ఒక 2 క్వెషన్స్, ఈ సబ్జెక్ట్ నుంచి 2 క్వెషన్స్ అయినా చేయగలిగే కేపబిలిటీతో వెళ్ళండి. అంటే టఫెస్ట్‌గా అన్నీ చదవలేని సిట్యుయేషన్‌లో చెప్తున్నాను. నాట్ ఇఫ్ యూ ఆర్ హావింగ్ ఎనఫ్ టైమ్ మీరు మొత్తం టైము, ఎఫర్ట్ పెట్టగలిగితే 100% మార్క్స్ గురించి ట్రై చేయండి. నేను 60 తెచ్చుకునే వాళ్ళకి స్ట్రాటజీ మాత్రమే చెప్తున్నాను. ఓకే. 60 కావాలనుకుంటే మినిమమ్ 60 కెన్ బి పాసిబుల్. ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఇక్కడ 5 మార్క్స్ తెచ్చుకున్నా సరే మీరు 60 అచీవ్ చేస్తారు. కావాల్సింది ఏంటంటే ఇది స్ట్రాంగ్‌గా ఉండాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ మెసేజ్ ఐ వాంట్ టు గివ్ యూ. చలో లెట్స్ మూవ్ ఫర్దర్. ఒక్కసారి 60 వచ్చిన తర్వాత అక్కడితో ఆగిపోకండి. యూ కెన్ ఎయిమ్ ఫర్ 80 మార్క్స్. అండ్ ఈ 60 మార్క్స్ అన్నా, 80 మార్క్స్ అన్నా మీరు యాక్యురేట్‌గా ఉండకపోతే గేట్‌లో రాదు. యాక్యురసీ ఎప్పుడు మీరు టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు వస్తుంది. వితౌట్ టెస్ట్ సిరీస్ యూ కెనాట్ అచీవ్ ద యాక్యురసీ. అండ్ ద నెక్స్ట్ వన్. సో టఫ్ సబ్జెక్ట్‌లో ఎప్పుడైనా సరే ఇంతకుముందు కూడా చెప్పాను. టఫ్ సబ్జెక్ట్‌లో కూడా ఈజీ టాపిక్స్ ఉంటాయి. అవి ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మొత్తం సబ్జెక్ట్ వదలకుండా ఎప్పుడైనా సరే ఆ టాపిక్స్ అనే అట్లీస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈఎంఎఫ్టీలో వేవ్ గైడ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్. ఎనలాగ్‌లో డయోడ్ సర్క్యూట్స్ అండ్ ఆల్. 20 ఇయర్స్ పీవైక్యూస్ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో డోంట్ సాటిస్ఫై ఫర్ 60. మీరు క్వాలిఫైయింగ్ లెవెల్ ఫస్ట్ మీ ప్రిపరేషన్ 3 స్టేజెస్‌లో పెట్టుకోండి. నెట్వర్క్స్, డిజిటల్, యాప్టిట్యూడ్, మ్యాథ్ కంప్లీట్ అయిపోతే మీరు క్వాలిఫై దాటేస్తారు. క్వాలిఫై దాటిన తర్వాత డీసెంట్ ర్యాంక్‌కి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ సర్క్యూట్స్ చదువుకోండి. అవి అయిపోయిన తర్వాత మీరు టాప్ ర్యాంక్ అచీవ్ చేయడానికి మీ కోర్ సబ్జెక్ట్స్. మీరు ముందు నుంచే టాపర్ అనే మైండ్ సెట్‌లో ఉంటే టాపే రావాలని అనుకుంటే కోరు, నార్మల్ జనరల్ సబ్జెక్టు ప్యారలల్‌గా రోజు 2 సబ్జెక్టులు ప్రిపేర్ అవుతూ ఉండండి. కానీ తక్కువ టైంలో అన్నీ చేసేయాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అవైలబుల్ టైం ఎంత ఉందనేది రియలిస్టిక్‌గా ఆలోచించుకొని మీరు ఎంత టైం ఇవ్వగలరు ఆలోచించి అకార్డింగ్‌లీ యూ షుడ్ గివ్ యువర్ స్ట్రాటజీ. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. లాస్ట్‌లీ మళ్ళీ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను. మీరు ప్రిపేర్ అయినప్పుడు మీ సోర్సెస్ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. ఇఫ్ యూ గమ్ విత్ నెక్స్ట్ లెవెల్ మీకు అర్థమయ్యే ప్రాపర్ లాంగ్వేజ్‌లో సబ్జెక్ట్ ఉంటుంది. మనకి తెలుగులో మనం డిస్కస్ చేస్తే ఆ సబ్జెక్ట్ అర్థమయ్యే విధానమే వేరు. రేపటి నుంచి మనకి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే నేను స్టార్ట్ చేయాలని అనుకోకపోయినా స్టూడెంట్స్ డిమాండ్ మీద ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. యాప్టిట్యూడ్‌తో స్టార్ట్ అవుతుంది. వితిన్ వెరీ లెస్ టైమ్‌లోనే మనకి మెషిన్ స్టార్ట్ అయిపోతుంది. కోర్ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఇక్కడ మన దగ్గర ప్రతి సబ్జెక్ట్‌కి ఎక్స్‌పర్ట్ ఫ్యాకల్టీ. కోర్‌లో 4 సబ్జెక్టులకి 4 టీచర్స్ వస్తారు. నలుగురు కూడా ఆ సబ్జెక్ట్ ఒక 10 సార్లు 15 ఏళ్లుగా చెప్తున్న వాళ్ళు, ఒక 100 సార్లు ఆ సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు మీకు చెప్తారు. నేను ఆ కోర్ టీమ్‌ని కూడా పరిచయం చేస్తాను. నెక్స్ట్ వీక్ నాకు ఈ వీక్ కొంచెం ప్యాక్డ్‌గా ఉన్నాను. నెక్స్ట్ వీక్ ఫుల్ డీటెయిల్స్ కోర్ ఫ్యాకల్టీ గురించి చెప్తాను. మన క్లాసెస్‌లో లైవ్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది. ప్రతిసారి చెప్పేదే కానీ ప్రతిసారి నన్ను అడుగుతున్నారు స్టూడెంట్స్, సార్ మీ ఇలా లైవ్ మిస్ అయితే రికార్డెడ్ చూడొచ్చా అంటే చూడొచ్చు. వీడియో లెక్చర్స్‌తో పాటు నోట్సెస్ ప్రొవైడ్ చేస్తాం. టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ఉంటుంది. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. అండ్ గేట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే రేపటి నుంచి మన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఏం డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. 9705861166. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 50% ఆఫర్లో నెక్స్ట్ లెవెల్ 50 కానీ ఎర్లీ బర్డ్ 50 కానీ యూస్ చేసుకోండి. ఆల్ 9,999తో వస్తుంది. ఆఫర్ గోయింగ్ టు క్లోజ్ బై టుమారో 11th మీకు క్లాస్ కదా, ఆ రోజు వరకు అయితే ఆఫర్ ఉంటుంది. లేదా యూ కెన్ 2 ఇయర్స్ అయితే మీరు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే నేను 100% ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. నేను ఒక ప్రౌడ్‌గా చెప్పగలను. నేను ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ద రెవల్యూషన్ టు మేక్ ద స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ ద గేట్ ఎగ్జామ్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్. నన్ను చూసి అంటే నాకు మెసేజ్ చేసిన స్టూడెంట్స్ చాలామంది, సార్ మీరు చెప్పడం వల్లే నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ గేట్‌కి. మీరు చెప్పడం వల్లే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను సార్ అని ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళు చెప్తుంటే ఐ ఫీల్ నేనేదో అచీవ్ చేసినట్టే ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ ఏబుల్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ ఫర్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఓకే. సో 2 ఇయర్స్ ప్రిపరేషన్‌కి జస్ట్ 15,000 అమ్మ. సో 1 ఇయర్ అయితే ఇట్ విల్ బి 10,000. సో ఇదేమేం కాకుండా మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉంటే ఎర్లీ బర్డ్ గేట్ స్టార్టర్ ప్యాక్ అని ఉంది. జస్ట్ 3,000కే వస్తుంది. అందులో మీకు నెట్వర్క్, డిజిటల్, యాప్టిట్యూడ్, మ్యాథ్స్ వస్తాయి. మీరు అందులో స్టార్ట్ చేసి తర్వాత ఫుల్ కోర్స్ కూడా కన్వర్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీ దగ్గర మనీ ఇష్యూ ఉంటే అలా కూడా చేయొచ్చు. నేను చాలా లోయెస్ట్ అఫోర్డబుల్ ఫీజే పెట్టాను. ఇఫ్ యూ వర్క్ 1 మంత్ ఫర్ పార్ట్ టైమ్ ఆల్సో యూ కెన్ ఎర్న్ దిస్ అండ్ యూ కెన్ యుటిలైజ్ ఫర్ యువర్ ఫ్యూచర్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ వీడియో. వీడియోని ఇంకా డ్రాగ్ చేసి, ల్యాగ్ చేసి టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో నేను ఏం పెడతానంటే మన నెక్స్ట్ లెవెల్ యొక్క కోర్స్ పర్చేస్ లింక్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. దట్స్ ఇట్.
థ్యాంక్ యూ.